చూడండి ఒకసారి, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ప్యాలియోలిథిక్లో, మెసోలిథిక్లో, నియోలిథిక్లో, ప్రాచీన శిలాయుగం, మధ్యశిలాయుగం, నవీన శిలాయుగం అని ప్రతిసారి కూడా మన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్లో మన ఫస్ట్ కంటెంట్ నుంచి వెళ్ళి ఒక్క క్వశ్చన్ మాత్రం అడుగుతున్నాడు. మీరు గన్ షాట్గా మీరు ఆన్సర్ చేయాలి దీనికి, ఈ దెబ్బకు. చూడండి ఒకసారి, మ్యాచ్ ద ఫాలోయింగ్. ద బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ బెలూచిస్తాన్. విచ్ ప్లేస్ కాల్డ్ యాజ్ ద బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ బెలూచిస్తాన్? డబల్ బరియల్ సిస్టమ్, గుడియాం కేవ్స్, భీంబెట్కా కేవ్స్. చూడండి మిత్రమా, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏమంటున్నాడు? బలూచిస్తాన్ బ్రెడ్ బాస్కెట్ అంటే అంటే ఇక్కడ మీకు దయచేసి ఇక్కడ చూడండి, బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ బెలూచిస్తాన్ అని దేన్ని అంటారంటే, ఏ అంటే ఫస్ట్ దానికి చూడండి బిడ్డ, నేనైతే ఆప్షన్ మీకు డైరెక్ట్ పెట్టేస్తున్నాను. బ్లాక్ తీసుకుందాం దీనికి మనం. మెహర్గర్ అంటే 1C. మెహర్గర్ ఎక్కడ ఉంది సార్ అంటే, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద హిస్టారికల్ ల్యాండ్ ఇన్ అవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే భారత ఉపఖండంలో ఉన్నటువంటి ఒక భూభాగం బిడ్డ. ఇది 2 దేశాల నడుమ మధ్య ఉన్నది బిడ్డ. ఆ 2 దేశాలు ఏంటి సార్ అంటే, ఒకటి ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి అని చెప్పండి చిన్న, ఒకటి ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు, రెండవది పాకిస్తాన్ అనేటువంటి 2 దేశాల నడుమ భారత ఉపఖండంలో ఉన్నటువంటి భూభాగం సబ్ కాంటినెంట్ అనేటువంటి అని చెప్పండి. సబ్ కాంటినెంట్. 2D అనేటువంటిది అని చెప్పండి, 1C అనేటువంటిది అని చెప్పండి. ఇక్కడ ఇంకోటి నాన్న, ఈ డబల్ బరియల్ సిస్టమ్ అంటారు దాన్నే మనం, డబల్ బరియల్ సిస్టమ్. అంటే ఇక్కడ ఈ గుఫ్రికల్లో ఏం దొరికిందంటే, యజమాని యొక్క అస్థి పంజరాలతో పాటు మెన్ ఫాజిల్స్ తో పాటు ఇంకా ఏం దొరికినాయి సార్ అంటే, మెన్ ఫాజిల్స్ తో పాటు డాగ్ ఫాజిల్స్ అనేటువంటి కూడా దొరికినాయి సార్. ఇక్కడ డాగ్ ఫాజిల్స్ అని చెప్పండి. ఇక నాన్న, గుడియాం గుహలు మీరు చెప్పండి అబ్బా, ఈ గుడియాం గుహలు ఎక్కడ ఉన్నాయి సార్ మన దగ్గర అంటే, తమిళనాడులో ఉన్నాయన్న సంగతిని చెప్పండి సార్. 3A అనేటువంటిది అని చెప్పండి సార్. చూడండి నాన్న, భీంబెట్కా కేవ్స్ మీకైతే ఆల్రెడీ తెలుసు. భీంబెట్కా కేవ్స్ అంటే ఇగో ఇవి ఆన్సర్ మధ్యప్రదేశ్ అని చెప్పేసండి. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది బేటా? 1C అనేటువంటిది. 2 ఏంటి సార్ అంటే D అనేటువంటిది. 3 ఏంటిదంటే A అనేటువంటిది. 4 ఏంటి సార్? D. ఆన్సర్ విల్ బి గోస్ టు 4th ఆప్షన్ అని చెప్పండి సార్.